ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించిన జాబ్ మీకు రావాలంటే ఎంత టైం పడుతుంది? ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చేస్తుందా? లేదు కదా, టైం పడుతుంది. 4-5 అటెంప్ట్లు చేయాలి, 10 అటెంప్ట్లు చేయాలి. మీకు వయసు ఉన్నంత వరకు అటెంప్ట్లు చేస్తూనే ఉన్నారు, అయినా వచ్చే ఛాన్స్ లేదు కొన్ని కొన్ని సందర్భాలు. సో దీని దీని అర్థం ఏంటి? దేనికైనా టైం పడుతుంది. ఏం సాధించాలన్నా టైం పడుతుంది ఖచ్చితంగా. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిన వెంటనే సక్సెస్ అయిపోవాలి. కాబట్టి దేనికైనా టైం అనేది పడుతుంది, టైం అనేది వస్తుంది. అది మీ జీవితానికైనా, మీ ఉద్యోగానికైనా, కళ్యాణ్ పడాల జీవితానికైనా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, కష్టపడాలి. కొంతమంది ఏమంటున్నారంటే మన కళ్యాణ్ ఆ సినిమాలో చేసేస్తున్నాడా, ఈ సినిమాలో హీరోగా చేసేస్తున్నాడా, ఆ డైరెక్టర్తో చేసేస్తున్నాడా, ఈ డైరెక్టర్తో చేసేస్తున్నాడా అని చెప్పేసి తెగ క్వశ్చన్లు అనమాట. మొన్న రాఘవేందర్ రావు గారిని కలిశారు కదా ఆయన, కళ్యాణ్ వెళ్ళి రాఘవేందర్ రావు డైరెక్షన్ లో సినిమా తీస్తున్నాడా అని ఒకరు, లేకపోతే బుచ్చిబాబుని కలిశాడు కదా, బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని ఒకరు, లేకపోతే వేరే డైరెక్టర్ తో డైరెక్షన్ చేస్తున్నాడని ఒకరు. ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయని మన ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. బేసిక్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, కళ్యాణ్ పడాలని, చిరంజీవి అంతటి వాడు కావాలి, పవన్ కళ్యాణ్ అంతటి వాడు కావాలి అని మనం కోరుకుంటున్నాం, బానే ఉంది. మరి వాళ్ళంత కావాలి అంటే వాళ్ళంత కష్టం కూడా పడాలిగా. సరే, పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెట్టండి, ఆయన చిరంజీవి తమ్ముడుగా వచ్చాడు. కానీ చిరంజీవి ఎవరి తోడు లేకుండా వచ్చాడు కదా. చిరంజీవి ఎక్కడి నుంచి ఎదిగాడు, చిరంజీవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? మరి చిరంజీవి పడిందంత కనీసం 10% అన్న కష్టపడాలి కదా కళ్యాణ్. అప్పుడే మీరు పెద్ద పెద్ద డైరెక్టర్తో సినిమాలు చేసేయాలి, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకోకూడదు. ఏదైనా జీరో నుంచి మొదలైతేనే దాని విలువ అర్థమవుతుంది, దాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుస్తుంది, అండర్స్టాండ్ అవుతుంది కళ్యాణ్ జీరో నుంచే స్టార్ట్ అయ్యాడు. కానీ తన అదృష్టం ఏంటంటే మనం చిరంజీవి గారి లాగా ఇండస్ట్రీకి వెళ్ళి చీదరింపులు ఎదుర్కోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారా తనకు సక్సెస్ అనేది కొంచెం తొందరగా వచ్చింది అంతే. కానీ అయినంత మాత్రం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తోనే తను స్టార్ అయిపోతాడంటే కాదు, ఖచ్చితంగా కాదు. తను కష్టపడాలి, టైం పడుతుంది ఖచ్చితంగా. మీరు అప్పుడే పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే కింద నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తే ఆ దారి ఎలా ఉంటుందో అర్థమవుతుంది, ఆ దారిని ఎలాగా నిర్మించుకోవాలో తెలుస్తుంది తనకి. సో మీరేమో మీ ఆశలు ఎక్కువ ఉన్నాయి, మీ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, కానీ రియాలిటీ అనేది మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ, మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, ఇద్దరిని ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ. ఇప్పుడు తనూజ విషయానికి వస్తేనేమో తను ఆల్రెడీ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి తనకి ఇప్పుడు హీరోయిన్ గా ఆ ఛాన్స్ అనేది ఉంది. ఇది హఠా మూవీ కానీ ఇంకోటి కానీ. కానీ కళ్యాణ్ అలా కాదు కదా. తను వెలుగులోకి వచ్చింది ఎప్పుడు? సరిగ్గా సంవత్సరం కాలే. తను వెలుగులోకి వచ్చి తను కొంచెం క్రేజ్ సంబంధించి సంవత్సరం కూడా కాలే. అప్పుడే స్టార్ డైరెక్టర్ తో సినిమాలు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. దేనికి అంత తొందర పడద్దండి. కళ్యాణ్ తొందరపడడు, కళ్యాణ్ తొందరపడట్లా. మీరు తొందరపడుతున్నారు, మీరు తొందరగా అయిపోవాలని ఆలోచిస్తున్నారు. మనం అనుకునేది కాదు కదా అంత తొందరగా. మన జాబులే మనకి అనుకున్న టైంకి రావు. ఏది మనం కష్టపడి రాస్తే వచ్చే అవకాశం ఉన్న జాబులే. అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు, తను ఎంత వరకు లాక్ రాగలడు అనేది ఇప్పుడే చెప్పలేము. అలాంటి చోట మీరు పెద్ద పెద్దలతో పెద్ద పెద్ద సినిమాలు అర్జెంటుగా చేసేయాలంటే తనకి మార్కెట్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్కి మార్కెట్ క్రియేట్ అవ్వాలిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఆయనకి 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11వ సినిమాకు కూడా అదే బిజినెస్, అదే క్రేజ్, అదే ఓపెనింగ్స్. అందుకే ప్రొడ్యూసర్లు 12వ సినిమా కూడా తీయడానికి ఇష్టపడతారు. 11వ సినిమా ఫ్లాప్ అయినా 12వ సినిమా అయినా సరే ఆయన కోసం డబ్బులు పెట్టి తీస్తారు. ఎందుకు? ఆయన పేరు మీద టికెట్లు తెగుతాయి. ఆయన పేరు మీద ఖచ్చితంగా ఈ రేంజ్ లో టికెట్ తెగుతాయని ఒక అంచనా, ఒక మార్కెట్ అంటారు దాన్ని. మహేష్ బాబు గారికైనా, అల్లు అర్జున్ గారికైనా, మన స్టార్ హీరోలు అందరికీ అదే పరిస్థితి. సో కళ్యాణ్ పడాల పేరు మీద ఇన్ని టికెట్లు తెగుతాయి, తనకి ఇన్ని ఓపెనింగ్స్ వస్తాయి, తనకి ఈ రేంజ్ ఉంటుంది అని ఒక అంచనా అనేది, ఒక మార్కెట్ అనేది కళ్యాణ్ పడాలకి ఏర్పడితే ఆటోమేటిక్గా వెళ్తాడు. అది ఇప్పుడు ఏర్పడేది కాదండి, ఇప్పుడు వచ్చేది కాదు. కష్టపడాలి, కింద మీద పడాలి, నలగాలి, ఇబ్బందులు పడాలి ఆ స్థాయికి వెళ్ళాలంటే. సో దయచేసి మీరు తొందరపడదు. దయచేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, దీనికోసం క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంత త్వరగా ఏది అవ్వదు. పెద్ద పెద్ద డైరెక్టర్తో సినిమాలు అప్పుడే చెయ్యడు.
చిన్న స్థాయిలోనే చిన్న చిన్నగా వెళ్తున్నాడు కదా, దీన్ని సక్సెస్ చేయండి. ఇది మీ చేతిలో ఉంది. తను సక్సెస్ అవ్వడమా కాదా అనేది మీ చేతిలో ఉంది. ఓకేనా? అది ఇది చెప్దాం అనుకున్నాను. జెన్యున్ గా చెప్తున్నాను. మీరు మిగతా వాళ్ళలాగా నేను కూడా కళ్యాణ్ అదైపోతాడు, కళ్యాణ్ ఇదైపోతాడు అని చెప్పట్లా. రియాలిటీ చెప్తున్నాను, ఫ్రాంక్ గా చెప్తున్నాను. కళ్యాణ్ ఇప్పట్లో సక్సెస్ అవ్వడం అనేది కష్టం. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ రావాలి. వెంటనే పెద్ద పెద్ద వాళ్ళతో చేసేయాలంటే కుదరదు. ఎవరు ఒప్పుకోరు, ఎవరు చూడరు, ఎవరు చేయరు. తన వైపు కూడా చూడరు చాలా మంది ప్రొడ్యూసర్. ఎందుకంటే తనకి ఇంకా మార్కెట్ లేదు కాబట్టి. మన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాదని చెప్పను. మార్కెట్ అనేది ముఖ్యం. ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే మార్కెట్ అనేది చాలా ముఖ్యం. ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే మార్కెట్ వస్తుంది, అది వేరే విషయం లేండి, అది వేరే విషయం. మీరు తనకి మార్కెట్ క్రియేట్ చేయండి. మీరు సక్సెస్ చేయాలి అనుకుంటే కళ్యాణ్ని తనకి మార్కెట్ క్రియేట్ చేయండి. అంటే తన సినిమా వచ్చింది అనుకోండి, ఎవరైనా తనతో సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేశారనుకోండి, మీ అందరు కలిసి ఒక 10 కోట్ల ఓపెనింగ్స్ ఇవ్వగలగాలి. అంటే ఒక 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఓపెనింగ్స్ రూపంలో తనకి ఇవ్వగలగాలి. వాళ్ళ ప్రొడ్యూసర్కి నమ్మకం కలిగించగలగాలి. సో అలాంటి నమ్మకం మీరు కలిగించారంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కళ్యాణ్. మీరు తొందరపడద్దు దయచేసి. ఓకేనా? దానికి నిదానంగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది కావాలి, జనాలకు అలవాటు కావాలి కళ్యాణ్. ఇది చెప్దామని ఈ వీడియో వస్తున్నాను అనమాట. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?